హాయ్ హలో అండి, రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు రామ్ రైతురిసం యూట్యూబ్ ఛానల్ అండి. సో ఈ ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మిరప తోటలో వచ్చేసి 107వ రోజు ఉన్నామండి. సో మీరు ఇక్కడ చూసుకోగలరు టెంకాయ చెట్టు. సో ఇప్పుడు మనము తోటలోకి ఎంట్రీ అవుదాం. సో ఈరోజు రీసెంట్గా మనం స్ప్రే చేసినటువంటి 20వ స్ప్రే యొక్క రిజల్ట్, నెక్స్ట్ 21వ స్ప్రేలో ఏం స్ప్రే చేయబోతాం అన్నది కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు 20వ స్ప్రేలో వచ్చేసి అబాసిను, ట్యాగ్ ఫ్లై, అదేవిధంగా ఇండిగోల్డ్ అండి, ఈ 3 స్ప్రే చేయడం జరిగింది. సో తెల్లదోమకి అండ్ నెక్స్ట్ త్రిప్స్కి, ఎర్రనల్లికి అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిన్స్ ఫార్ములా 6తో ఉన్నటువంటి ఇండిగోల్డ్ స్ప్రే చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూసుకోండి ఫార్ములా, అది మొన్న కొట్టినట్టు రిజల్ట్. దీని యొక్క రిజల్ట్ రావాలంటే కూడా ఇంకా 2 డేస్ టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడు 3 డేస్లో తర్వాత ఎట్లా ఉందనేది సిచ్యువేషన్ అనేది మనం ఇప్పుడు తోటలో చూపిస్తాం మీకు. సో ఇక్కడ మీరు చూసుకోగలరు మిర్చి చూడండి, ఒక్కొక్క కొమ్మకి ఒక చెట్టు అది. సో సైడ్ వచ్చిన బ్రాంచెస్కి ఎట్లా కాసిపోయాయి చూడండి. సో దాని యొక్క రిజల్ట్లో భాగంగా చూసుకున్నట్లయితే కొనలు మాడిపోయిందండి చిన్న ఇది మొన్న. సో ఈ గ్రోత్ ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. సో అబాసిన్ పర్లేదు, బాగానే పనిచేసింది. సో ఇండిగోల్డ్ కూడా మంచి ఫ్లవరింగ్ రప్పడానికి మంచి ఇది చేస్తుంది, న్యూట్రియన్స్ అండి అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తోట మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఎక్కడ చూసినా కూడా కాపే కనిపిస్తుంది మీకు. చుట్టూ తిప్పి చూపిస్తాం మీకు. టెంకాయ చెట్టు ఇక్కడ గుర్తించగలరు. సో పండు మీద మనకు మచ్చ అనేది స్టార్ట్ అయింది. సో దీనికి ఎటువంటి స్ప్రేలు చేయాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటు సైడ్ అంతా స్టార్ట్ అవుతుందండి ఇది. సో మన కురిసిన వర్షానికి సో దాన్ని కూడా స్ప్రే చేయాల్సి ఉంటుంది. మనం చేసేటువంటి ప్రతి ఒక్క స్ప్రేలో తెగులు మందు కూడా స్ప్రే చేయాల్సి ఉంటుంది ఒక భాగంగా. మీరు ఇక్కడ చూసుకోండి, యశ్వంత్ సీడ్ సిగ్మెంట్ దగ్గర కాసిపోయి కాపు. సో ఇక్కడ మీరు చూసుకోగలరు, ఎక్కడ చూసినా కూడా కాపు సెట్టింగ్ అయింది. మీరు ఈ వీడియోలో ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా కూడా ప్రతి చోట కాపే కరుసుకుంది. సెకండ్ స్టెప్ వేలో మొత్తం అంతా కాపు సెట్ అయిపోయింది. సో 107 రోజులు ఇది. చూడండి ఎక్కడైనా కూడా పుల్లలు మాదిరి వచ్చేసాయి. సో ఒక్క బ్రాంచ్కి కింద చూడండి ఒకటే చెట్టు అది. సో ఒకటే చెట్టుకి ఎట్లా ఉందో చూడండి లోపల. హైలైట్గా కాపు సెట్ అవుతున్నాయి. నూట 7 రోజుల మిరప పంట పై భాగంలో ఉన్నటువంటి కాపు. మీకు చూపిస్తుంది ఒక్క భాగం సైడే. సో నిన్న వర్షం కురిసింది. ఎక్కడైనా చూసుకోండి మీరు, ఎక్కడైనా కూడా మంచి కాపు అయితే ఎక్సలెంట్గా సెట్ అయింది. 107 రోజుల్లో 20 స్ప్రేలు అయిపోయింది నాది తోట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి నేను తిరిగి గమనించింది ఏంటంటే, కొత్త చిగురు అక్కడక్కడ మారడం జరిగింది. సో ఎరుపు రంగులో రావడం జరిగింది, లైట్ చిగురు. సో దానికి మంచి స్ప్రే చేస్తాను. అదేవిధంగా వచ్చేసి కాప్ సెట్టింగ్ కూడా నెంబర్ 1 అవుతుంది. ఎక్కడైనా చూసుకోండి, ఏ టు పక్కన చూసినా కూడా పై కాప్ సెట్టింగ్ హైలైట్ అంటే హైలైట్ సెట్ అయిపోయింది.
సో ఆ నెక్స్ట్ స్ప్రే ఏం చేయాలి అనే దాని గురించి కూడా చూసుకుందాము. ఇప్పుడు పండు వచ్చేసి కుళ్ళు స్టార్ట్ అయ్యింది మన తోటలో. సో మొన్న 3 డేస్ నుంచి చెమ్మ కురిసింది, ఎండ లేకపోవడం వలన సో పండుగ వచ్చేసి కుళ్ళు అనేది స్టార్ట్ అయింది. దీన్ని ఒక వారం తర్వాత మనం హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది, కటింగ్ చేయడం జరుగుతుంది. సో అంతలోపే ఒక మంచి మందు స్ప్రే చేసుకోవాలి, లేదంటే నష్టపోయే అవకాశాలు ఉంటాయి. రైతులందరూ గమనించండి. సో ఈసారి తెగులు మందుల్లో నేను భాగంగా పండుకి ఏదైతే మచ్చ వచ్చిందో ఆ మచ్చ నుండి వేరొక పండుకి రాకుండా, అంటే మిరప పండుకు రాకుండా చూసుకోవడానికి వచ్చేసి నేను నాటివో అండ్ నెక్స్ట్ ప్లాంటోమైసిన్ కానీ పారాడమైసిన్ కానీ దాంట్లో 2 మిక్స్ చేసి స్ప్రే చేయించడం జరుగుతుంది. సో అదేవిధంగా 21వ స్ప్రే కారణంగా మనం చూసినటువంటి ఇప్పుడు పొలంలో తిరిగి చెక్ చేసినటువంటి రిజల్ట్లో భాగంగా ఏం స్ప్రే చేయాలనుకుంటున్నా అంటే తెల్లదోమ అయితే లేదు, కాకపోయినప్పటికీ ప్రతి ఒక్క స్ప్రేలో తెల్లదోమని అనే దాన్ని యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అలాగే త్రిప్స్కి అనేది యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అలాగే కొంచెం ఎగురొచ్చు దానికి కాప్ సెట్ అయ్యే విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా చేసుకున్నట్లయితేనే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో దాంట్లో భాగంగా మనం ఇప్పుడు చేసుకోబోయేటువంటి మందులు ఎటువంటివి అనేది మీకు ఇప్పుడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెల్లదోమకి అంటే 21వ స్ప్రేలో తెల్లదోమకు భాగంగా శాన్ ఆక్జమ్ అండి. ఇది వచ్చేసి సంకల్పంలో దొరుకుతుంది, కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ. ఇది తీసుకొచ్చిన రోజు దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను, మీకు కాస్ట్ ఎంత అనేది కూడా చెప్తాను. 250 గ్రామ్స్ తీసుకొని వస్తాను. అదేవిధంగా ఇది ఒక ఎకరా పొలంలోన ఈ యశ్వంత్ అనే సెగ్మెంట్కి ఎర్ర నల్లి, ఎర్ర గోధుమ తామరకు ఎఫెక్ట్ లేకుండా చీజ్ మైట్ అనేది కూడా తీసుకొని రావడం జరుగుతుంది. సో చీజ్ మైట్ తీసుకొని వచ్చిన తర్వాత ఈ రెండిట్లతో పాటుగా ఇప్పుడు తెల్లదోమకి సరిపోయింది, నల్లికి సరిపోయింది. సో అదేవిధంగా ఏం చేయాలంటే మంచి గ్రోత్ రావాలి, కాప్ సెట్ కూడా అవ్వాలి. ఎనీ టైం మనం చేయాల్సిన పని ఏంటంటే కాప్ సెట్ చేయడం. సో దానికి భాగంగా బ్రాండ్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ 3 నెక్స్ట్ నేను చేయబడినటువంటి స్ప్రే. ఇంకో విధంగా అక్కడక్కడ ఉన్నటువంటి గుండు పూతలు ఉంటాయి కదండి. సో ఆ గుండు పూతలు లేకుండా మొగ్గలు ఉన్నటువంటి పురుగు కోసము లైట్గా మనం ఏం చేయాలంటే మార్షల్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ 4 వచ్చేసి 21వ స్ప్రేలో నేను స్ప్రే చేయడం జరుగుతుంది. సో మీరు ఏం చేయాలంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే నేను చెప్పేటువంటి మధ్యలో చెప్పేటువంటి మంచి వాక్యాలు కానీ విషయాలు కానీ రైతులకు అర్థమవుతాయి. సో ఇదండి నెక్స్ట్ స్ప్రే చేసేటువంటి స్ప్రే. ఇంకా మీకు మంచిగా క్లియర్ కట్గా మీకు రిజల్ట్ చూపిస్తా. ఎట్లా చూసుకోండి, ఎక్కడైనా కూడా విపరీతమైన కాప్ మన తోట. యశ్వంత్ సెగ్మెంట్ హైలైట్ కాప్ సెట్టింగ్. సో వైరస్ మొక్కలు అనేది కామన్, ఎవరి తోటలో అయినా కూడా వస్తాయి. సో ఈడే ఉంది ఒకటి వైరస్ మొక్క, ఇది ఓకేనా. సో దీనికి అలాంటి దిష్టి బొమ్మ తలిగేయాలనుకుంటున్నాను, కుదరడం లేదు నాకు. సో ఇది పాత తొక్కామండి, నేను మా నాన్నగారిలే అంతకుముందు తొక్కినా నేను. సో అతనే అంత కష్టపడుతూ ఉంటాడు. సో ఇదండి రిజల్ట్ మీకు చూపిస్తాను నేను. రైతు మిత్రులకు ఇంకోటి ఏంటంటే తెలియజేయడం ఏమనగా, సో ఆగస్టు కంటే ముందేసిన వాళ్ళ పంటలు వచ్చేసి నెంబర్ 1గా కింద కాప్ సెట్ అయింది, సెకండ్ కాప్ సెట్ అయింది, థర్డ్ కాప్ కూడా సెట్ అయిపోయింది. సో మీరు లేట్గా అంటే ఆగస్టు తర్వాత నుంచి వేసిన వాళ్ళకి ఏం బెడద లేదండి. సో నేను ఆగస్టు 1, 2 తేదీ వేయడం జరిగింది. ఆగస్టు 1, 2 తేదీ వేసినప్పటికీ కింది కాప్ అనేది నా దాంట్లో లేదు. సో పై కాప్ అనేది ఎక్సలెంట్గా వచ్చింది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లేటుగా కాపు సెట్ కావడం జరిగింది మిరప తోటలకు. ఈ మిరప వేసేటువంటి ప్రతి ఒక్క రైతు గమనించండి. సో మీది కాపు సెట్ కాలేదే, వేరే వాళ్ళ తోటలు బాగున్నాయని భయభ్రాంతులు కాకండి దయచేసి. నెక్స్ట్ మీ తోట ఇంకా హైలైట్గా సెట్ అవుతుంది. సో ఇప్పుడు దానికి ఒక నిదర్శనం నేనే మీకు చూపిస్తున్నాను. సూపర్ కాపులు సెట్ అయ్యాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఎక్కడ బూడిద లేదు, ఏం లేదు, మచ్చ ఉంది పండుకి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వర్షం వచ్చినందుకు, ఎక్కడ లేదు చూసుకోండి మీరు. ఇక్కడ కొనలు అయితే మాడుతూ ఉన్నాయి, చిన్ని కొనలు. సో ఇక్కడ మీరు చూసుకోగలరు, చిట్టి కొనలు. సో దీనికి ఏం భయపడే అవసరం లేదు. నెక్స్ట్ చీజ్ మేట్ కొడుతున్నాము, క్లియర్ అయిపోతుంది. ఎర్ర నల్లి, నెక్స్ట్ గోధుమ తామర. సో అది క్లియర్ అయిపోయిందంటే మనకి ఎటువంటి భయం ఉండదు. ఈ చిన్ని ఏమంటారు అవి,
బుడిపెలాగా వస్తుంటాయి పూతలు, గుడ్డి పూతలు పడుతూ ఉంటాయి. సో ఆ పూతలకు గాను మనం ఏం చేయాలంటే మార్షల్ అనేది యూస్ చేసుకోండి. మొగ్గల పురుగు అనేది క్లియర్ అయిపోయిన తర్వాత మార్షల్ ఏం చేస్తారంటే మొగ్గల పురుగు క్లియర్ చేసిన తర్వాత పూతని నీట్గా పగిలేటట్లు చేసుకుంది. సో దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మీ పొలంలో ఎటువంటి గుడ్డు పూతలు కానీ అట్లా ఉన్నట్లయితే సో మార్షల్ అనేది యూస్ చేసుకోండి, మంచి రిజల్ట్ అయితే అగుపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోండి, కొనలు మాడిపోయే పరిస్థితి మిరప మొక్కల్లో. సో ఈ విధంగా ఉన్నాయి. సో దాని పక్కన చూసుకుంటే మంచిగా ఉన్నాయి. సో కొన్ని చోట్ల కొనలు మాడుతున్నాయి, కొన్ని చోట్ల చాలా అంటే చాలా బాగున్నాయి, నీట్గా ఇస్త్రీ చేసిన ఆకులాగా ఉన్నాయి. సో కాకపోతే దీని పక్కన కూడా చూడి లైట్గా కొనలు మారడం అనేది స్టార్ట్ అయింది. సో అందుకే ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే రైతులు సో తుట్టికాయ అండి, ఇది తుట్టికాయ ఈ విధంగా పడకుండా మనం మార్షల్ యూజ్ చేసుకోవడానికి నెక్స్ట్ కారణం ఇప్పుడు మనది. సో ఈ విధంగా ఉన్నటువంటి పొలాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో గమనించి మీరు ఏం చేస్తారంటే మార్షల్ అనేది యూజ్ చేసుకోండి. సో మార్షల్ అనేది మొగ్గల పురుగుకి మంచిగా వర్క్ అవుతుంది. సో కాబట్టి మంచి కాప్ సెట్ కూడా మనకి అవుతుంది. సో రైతులు ఇప్పుడు ఇంకా 100 రోజులు దగ్గర ఉన్నటువంటి మీ రైతులు ఏం చేస్తారంటే పాతలాగా అంటే అంతకుముందు వారానికి 5 రోజులకి 6 రోజులకి స్ప్రే చేసేవారు కదా. సో ఆ విధంగా స్ప్రే చేసుకోకండి. ఆ విధంగా స్ప్రే అట్లా స్ప్రే చేసినారనుకో మన తోట మన చేతిలో ఉండదు. సో కొనలు అనేది మాడిపోతూ ఉంటాయి. సో 4 డేస్కి 5 డేస్ లోపే స్ప్రే చేసుకునేటట్లు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా నెంబర్కి ఇక్కడ కింద మెన్షన్ చేసి ఉంటాను కదండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీరు చేసేటువంటి పని ఒకటే అదేంటంటే మీరు ఈ వీడియోని షేర్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేయించండి. ఎందుకంటే పక్కన ఉన్న రైతులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తూ ఉంటుంది. సో నేను పొలంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఇంత క్షుణ్ణంగా ఎందుకు చెప్తున్నానంటే మన కోసమే అండి, మన రైతుల కోసమే చెప్తున్నా. అయ్యో నా కోసమని కాదు, నా కోసం అంటే నేను చూసుకొని మందులు తీసుకొచ్చుకొని స్ప్రే చేసుకుంటాను, మంచిగా పండించుకుంటా. సో ప్రతి ఒక్కరు బాగుండాలనే ఉద్దేశంతో నేను ఇవి యూట్యూబ్ అనేది రన్ చేయడం జరిగింది. సో దీనికి నాకు మీ వంతు సహకరిస్తే చాలండి. మీ తోటి వాళ్ళకి షేర్ చేసినట్లయితే, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి తీసుకున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి వెళ్తుంది. సో మంచి విషయాలు అనేది వాళ్ళు తెలుసుకుంటారు. మీకు నాకంటే కూడా ఎక్కువ తెలిసిండొచ్చు, కాకపోతే నాకు తెలిసిన విషయాలు కూడా కొన్ని మీకు తెలియకపోవచ్చు, మీకు తెలిసిన విషయాలు కూడా నాకు తెలియకపోవచ్చు. సో కొన్ని నేను ఇప్పుడు చెప్పేటువంటిలో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే మీరు నాకు కాల్ చేసి చెప్పండి, అన్న ఇట్లా స్ప్రే చేసుకోండి బాగుంటుంది, నా దాంట్లో ఇట్లా స్ప్రే చేసుకున్నాను మంచి రిజల్ట్ వచ్చింది, ఒకసారి మీరు చెక్ చేసి మా రైతులకు కూడా చెప్పండి అంటే కూడా నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకేనండి. ఈ భాగంలో పండు అనేది మచ్చ రావడం జరిగింది. సో ఎటువంటి మంచి మందులు కొట్టినప్పటికీ వాతావరణ ప్రభావం వల్ల ఈ విధంగా రెడీ అవుతున్నాయి పండు మీద మచ్చ. సో ఈ విధంగా ఉంటే రైతు అనేది నష్టపోతాడు. సో ముందు జాగ్రత్తతో మీకు ఏం చెప్తున్నా అంటే మీరు స్ప్రే చేసేటువంటి మందులో తెగులు మందు అనేది కూడా యాడ్ చేసుకోండి, దయచేసి రైతు మిత్రులు గమనించగలరు. సో అదేవిధంగా వచ్చేసి మీరు ఆ స్ప్రే చేసే దాంట్లో తెగులు మందు యాడ్ చేసుకున్నప్పటికీ మరలా ఒక 2 రోజులు మీరు స్ప్రే చేసిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత మీరు ఏదైనా ఒక తెగులు మందు పక్కాగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పండు మీద మచ్చలు రాకుండా ఏం చేయాలంటే ఒకటి అమిస్టర్ టాప్ ప్లాంటమైసిన్, లేదంటే గెలిలేసెన్సా ప్లాంటమైసిన్, అలాగే వచ్చేసి నాటివో ప్లాంటమైసిన్, సో అది లేదంటే లూనా ఎక్స్పీరియన్స్ ప్లాంటమైసిన్. సో ఈ విధంగా 5 రకాలుగా మందులు ఏదైతే ఉన్నాయో అదే విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మీకు పండు మీద మచ్చ అనేది నార్మల్గా ఎన్ని మందులు కొట్టినప్పటికీ వస్తుంది వాతావరణ ప్రభావం ఉండడం వల్ల. సో కానప్పటికీ మన వంతు మన ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా రౌండ్ స్ప్రే చేసినట్లయితే 90% వరకు ఆపే పరిస్థితి అయితే మన తోటలో ఉంటుందన్నమాట. సో ఇదండి పరిస్థితి. మీరు చెక్ చేసుకొని మీ తోటలో ప్రతి ఒక్క భాగం కింది నుంచి పై వరకు చెట్టు యొక్క రిజల్ట్ని చూసుకొని దాన్ని ఏ విధంగా ఉందనేది కనుక్కున్న తర్వాతనే మందు తెచ్చుకొని స్ప్రే చేసుకోండి. ఏదో పైన చూసాంలే ఉందిలే అది ఉందిలే అని చెప్పి చేసుకోకండి. ఓకేనా. మీకు ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ నా కింద నెంబర్ మెన్షన్ చేసి ఉంటున్న నెంబర్కి కాల్ చేయండి, వెంటనే
సో నేను బిజీ ఉన్నప్పటికీ తర్వాత అయినా చూసుకొని మీకు కాల్ చేసి మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి.